ఫ్రెండ్స్ చూడండి, నేను చేపల పులుసు చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ అయితే ఇంకో కొత్త వీడియోతో వచ్చాను. చేపల పులుసు చేపల పులుసులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే ఉట్టిగా తలకాయ తోకలు అన్నట్టు తీసుకున్న ఉట్టిగా పులుసు గురించి ఇందులో కావాల్సిన అయితే చూసుకుందాం. నేనైతే గ్రేవీ గురించి అయితే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకున్నాను అన్నట్టు. ఆనియన్స్, పుదీనా, 4-5 పచ్చిమిరపకాయలు, నిమ్మ చెక్క సగం. ఇందులో అయితే మసాలాలు అయితే యాడ్ చేద్దాం. దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, సాజీరా, మెంతులు, ఇంకా వెల్లుల్లిపాయలు, పసుపు, కారం, సాల్ట్, ఉడకపొడి, ఇంకా ధనియాల పొడి. ఓకేనా ఫ్రెండ్స్. కొద్దిగా పులుపు గురించి అయితే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నా ఫస్ట్ అయితే నేనైతే. ఇప్పుడైతే మనం ఇవన్నీ అయితే వేయించుకుందాం మసాలాలు అయితే. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టుకున్నా. కొద్దిగా లైట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో ఆనియన్స్, పుదీనా, పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. కొద్దిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి. మనమైతే తీసి పక్కన వేసుకుందాం. ఫ్రెండ్స్ చేపల పులుసులో మాత్రం పుదీనా వేయండి కంపల్సరీ, చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు. పుదీనా, పచ్చిమిరపకాయలు వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు, చాలా బాగుంటుంది. ఇదే ప్యాన్లో మనము గరం మసాలాలు వేయించుకుందాం. ఇలా కొద్దిగా వేయించుకొని తీసేద్దాం. మిక్సీ జార్లో వేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. చలో మరి చూడండి ఫ్రెండ్, నేనైతే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్నా మిక్సీ జార్లో. ఇందులోనే 2 స్పూన్ల కుడకపొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నా. కొద్దిగా లైట్ వాటర్ వేసుకుంటున్నా. మిక్సీ పట్టుకొని వద్దాం మరి. చూడండి, నేనైతే ఫిష్ అయితే ఫ్రెష్గా కడిగి అయితే పెట్టుకున్నట్టు. మనం ఇందులోనే కారం వేసుకుందాం. కారం అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది అన్నట్టు, ఎందుకంటే అది కౌస్ ఉంటుంది కదా, కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. సగం టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా సాల్ట్, నేనైతే మసాలాలు అయితే పట్టుకొచ్చాను అన్నట్టు మిక్సీ జార్లో. చూడండి, ఇదే మసాలాలు అయితే మనము ఫిష్కే యాడ్ చేద్దాం. మసాలాలు మంచిగా పడతాయి అన్నట్టు. మనం నూనెలో అయితే ఆయిల్ అయితే అస్సలు వేయద్దు. మసాలాలు ఇంకా చేపలు సపరేట్ అయిపోతాయి అన్నట్టు. మనం ఇలా ఫిష్కి మసాలాలు అన్నీ పట్టిస్తే మాత్రం మనకు ఫిష్కి మంచిగా గ్రేవీ మంచిగా అవుతుంది అన్నట్టు. ఇలాగా మసాలాలు మొత్తం ఫిష్కి పట్టించాలి. వేసుకున్న తర్వాత సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. పిండుకున్న తర్వాత మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా, మసాలాలన్నీ ఫిష్కి కలుపుకోవాలన్నట్టు మంచిగా. నేనైతే చేతితోడు కలుపుతా. ఇలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే మసాలాలు వేయించుకున్న పైన పెట్టుకున్నా. అందులోనే ఫిష్ పులుసు చేసుకుందాం.
ఆయిల్ వేసుకుంటున్నా. సగంన్నర వేసుకుంటున్నా స్పూన్ తోటి. కొద్దిగా వేగాలి. కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా లైట్ పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మనం మసాలా యాడ్ చేసిన ఫిష్ ఉన్నది కదా, ఇదే ఆయిల్లో మనం ఫిష్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, అదే ఆయిల్లో మనము ఫిష్ మసాలాలు కలిపి వేసుకున్నాం కదా, ఫస్ట్ వాటరు ఇంకా చింతపండు రసం ఇప్పుడే వేయకూడదు. కొద్దిగా ఫిష్ నూనెలోనే వేగాలి. టేస్ట్ మాత్రం చాలా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, పీస్కు మాత్రం మసాలాలు మొత్తం ఇంట్లో పట్టాయో ఇలా చూడండి. ఆయిల్ మొత్తం పక్కలకు ఇలా సైడ్ల నుంచి వస్తుంది. ఇలా వచ్చిన దాకా అయితే మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. చూడండి, ఉడకనిద్దాం ఒక 5 minutes. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ అయితే ఉడికిపోయింది. నాకైతే గ్రేవీ సరిపోయింది. ఓకేనా? చేయరాని వారైతే చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా కసూరి మెంతి అయితే ఇలా వేసుకొని దించేద్దాం. ఫిష్ పులుసు అయితే రెడీ. ఫ్రెండ్స్, చూడండి, నేను చేపల పులుసు చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్? మరొక కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.